ప్రజా సమస్యల వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రహీం. గ్రామ పంచాయతీ ఈఓ సతీష్ కుమార్ రెడ్డి. పార్టీ ప్రజాస్వామ్యం, ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. బొజ్జ దశరథరామిరెడ్డి. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఈవోయు లక్ష్మీ పాణ్యం నియోజకవర్గం కల్లూరు చౌడేశ్వరి దేవి దేవాలయం రూములకు వేలంపాట వేయడం జరిగినది. ఇండ్ల స్థలాల కేటాయింపులకు చర్చలు. మున్సిపల్ కమిషనర్ టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య. డాక్టర్ ముసుగులో కబ్జాలు. కత్తి శ్రావణి రెడ్డి. వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు నందు వేగవంతంగా ప్రారంభం అయిన రోడ్డు పనులు. పెన్షన్ పెట్టిస్తలే సగం సర్టిఫికేట్ ఉన్న డాక్టర్ కార్డు పోయినారా? అది డాక్టర్ కార్డుకి వెళ్ళి అతనికి బాగాలేదని ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తే అప్పుడు పెన్షన్ వస్తుంది. ఎందుకు మీకోసం అంతా ఏం కావాలి? రిక్షానా? మీకు స్థలం లేదా? నేను చూసుకుంటాను. అంటే బీసీలోనా ఏంలోనా? ఎవరి పేరు మీద ఉంది? హ్యాండిక్యాప్డా? నేను తప్పకుండా పెట్టిస్తాను. ఏం కావాలా? కాదు ఇప్పుడు ఉంటావా? ఇప్పుడు ఇక్కడ ఉంటారా? ఏదో కొడుకు బయట పెట్టాలని మేడం తెలుస్తున్నది మిమ్మల్ని. మీ అమ్మ ఇక్కడ అనుకుంటున్నాను.
ఎక్కడ పోమా బాడెక్కుంటున్నావా? ఎంత కడుతున్నావు బాడకి? 1000 రూపాయలు తీసుకుంటున్నాను. నీకు 1000 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా ఇప్పిస్తాను. ఉంటావా? ఉంటావా? ఆ పేరు ఈ తెలక ఇది దాని నెంబర్ చూసుకో. ఉన్నది ఇది దాని నెంబరు. దీనికి ఫోన్ చేయాలా? సరేలే. కొత్త పెన్షన్ ప్రస్తుతానికి టెంపరరీగా చేసుకోండి. మీకు తర్వాత పర్మనెంట్ గా నేను చేపిస్తాను. తప్పకుండా నా వర్క్ నేను తప్పకుండా చేస్తాను. మనకు ఫండ్స్ రావాలా, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ ఇస్తాను. ఆ లోపల జరిగితే మంచిది, జరగకపోతే టెంపరీగా చేసుకొని నేను తర్వాత పర్మనెంట్. ఎప్పుడు రావాలో చెప్పండి. టైం మీరు చెప్పేస్తే నేను ఆ టైంకి నేను అన్ని ఏర్పాట్లు చేపించేస్తాను. కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు టైం చెప్పండి, తప్పకుండా వస్తాను. ఏం బాయ్, ఇది నేను ముందే అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. ఒకవేళ కాకపోతే టెంపరీగా చేసుకోండి. చేయగలుగుతాను, నేను ప్లాన్ చేస్తాను. మనం మళ్ళీ కూర్చున్నాం ఇంట్లో. టెంపరీగా మీరు చేయండి. ఎట్లా చేద్దాం అనేది కూడా మేము ఒకసారి మీకు మళ్ళీ పెద్ద మనిషి వస్తే కూర్చొని ఇంట్లో మాట్లాడతాం. బాయ్. వీళ్ళు ఒకసారి కంప్లైంట్ రాసుకోండి. ఎక్కడ ఉండేది? 288 ఏమా ఇల్లా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? బాడెక్కుంటున్నావా? ఎక్కడ కడుతున్నావు బాడెక్కి? ఏం అలీ అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే ఆయన అన్నీ కావాలా? చాలా చట్టాలు ఉన్నాయి. 5600 పైచలకు చట్టాలు ఉన్నాయి. మళ్ళీ ఆ చట్టాలను అన్ని తీసుకోకుండా మన సమాచార చట్టాన్ని ఎందుకు తీసుకున్నాము, ఈ చట్టాన్ని మనం తీసుకొని ప్రజలకు ఎందుకు అవగాహన కలిగిస్తున్నాము అంటే, ఆ 5600 రకాల చట్టాలన్నీ ఒకవైపు అయితే సమాచార హక్కు చట్టం మాత్రం ప్రత్యేకము. ఎందుకు ప్రత్యేకం అంటున్నామంటే, ఈ మిగిలిన 5600 రకాల మొత్తం చట్టాలన్నీ కూడా అధికారులు పాలకులు అమలు చేస్తే అమలు అయ్యే చట్టాలు అవన్నీ. కానీ సమాచార హక్కు చట్టం మాత్రం ప్రజలు అమలు చేసుకుంటే అమలయ్యే చట్టము. అది సమాచార హక్కు చట్టం అంటే ప్రజలను జవాబుదారీతనం, అంటే మనము యజమానులని గుర్తించడానికి వచ్చిన చట్టం. మన యొక్క డబ్బును, మన యొక్క ధనాన్ని పాలకులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారని తెలుసుకోవడానికి వచ్చిన చట్టము సమాచార హక్కు చట్టం. కాబట్టి ఇది ప్రజలు అమలు చేసుకోవాల్సిన చట్టము. కాబట్టి ఇది ప్రజలు తెలుసుకోవాలి, ప్రజల అవగాహన పరులు కావాలనే ఉద్దేశంతోనే సమాచార చట్టం 2005 కూడా మనము ప్రధాన అంశంగా తీసుకొని మనము ముందుకెళ్తాం. 2013లో పంచాయతీరాజ్ చట్టంలో 798 జీవో ప్రకారంగా ప్రతి గ్రామంలో పంచాయతీ కలిగిన ప్రతి గ్రామ పంచాయతీలో సంవత్సరానికి కనీసం 4 సార్లు ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించాలి. ఒకవేళ ఏ గ్రామంలో అయితే ఆ గ్రామ సభలు నిర్వహించకపోతే, ఆ సర్పంచి వరుసగా 3 గ్రామ సభలు నిర్వహించకపోతే ఆటోమేటిక్గా అతను పదవిచ్యుతుడవుతాడు. ఆ సర్పంచిని కూడా ఆ చట్టంలో రాస్తున్నాం. ఎందుకు అంత ప్రాముఖ్యత గ్రామ సభకు ఉంది అంటే, ఒక పార్లమెంటు సభ్యుడికి ఆ పార్లమెంటు భవనంలో ఆ పార్లమెంటు పరిధిలోని ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు, నిధులు రప్పించడం కొరకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ హక్కు పార్లమెంటు భవనంలో ఆ పార్లమెంటు సభ్యుడికి ఉంటుంది. అదేవిధంగానే ఒక ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడికి
ఒక ఎమ్మెల్యేకి శాసనసభ అసెంబ్లీ ఉంది. అంటే ఆ ఎమ్మెల్యే పరిధిలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సంక్షేమ కార్యక్రమం చేయడానికి కానీ, ఆ ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయాలని, నిధులు కావాలని నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ హక్కు అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేకు ఉంటుంది. అదే స్థాయిలో, అంతే విలువగా, అంతే స్థాయిలో గ్రామ సభలో ఆ గ్రామంలో ఓటరు హక్కు కలిగిన ప్రతి ఓటరుకు కూడా ఆ గ్రామానికి వచ్చిన నిధులను, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఎట్లా ఖర్చు చేసుకోవాలి, దేనికి ముందు ఖర్చు చేసుకోవాలి, ఏ విధంగా ఖర్చు చేసుకోవాలని ఆ గ్రామ సభలోనే గ్రామ ఓటర్లందరూ కలిసి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హక్కు ఆ గ్రామ సభ కల్పించింది. ఇంత విలువైన సభ గ్రామ సభ. ఇంకా గ్రామ సభలో తీసుకున్న నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. సుప్రీంకోర్టు కూడా గ్రామ సభ నిర్ణయాన్ని శిరసాగించాల్సిందే. అంత విలువైన సభ గ్రామ సభ. మరి ఈ గ్రామ సభల గురించి కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రచారం చేయడం లేదు, ప్రజలను అవగాహన చేయడం లేదు. బట్ ఈ 3 అంశాలను మనం తీసుకొని ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, ప్రజలను ఈ చట్టాల మీద శిక్షణను ఇస్తూ, అవగాహన పనులు చేస్తూ, ఈ ప్రజల చేత ప్రశ్నించే తత్వాన్ని, అధికారులు కావచ్చు, పాలకులను కావచ్చు, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతోనే మనము ఈ 3 అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకొని మనము పనిచేస్తున్నాం. అందుకే మిగిలిన సంఘాలకు, మిగిలిన ప్రజా సంఘాలకు కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు, వాటికి మన ఐక్యవేదికకు భేదం ఏమంటే, మన ఐక్యవేదిక ప్రజలందరి కోసము సమాజంలో ఉన్న ప్రతి అంశం మీద మనం పనిచేస్తున్నాము. ఏ కులాలకు కానీ, మతాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ ఇక్కడ పాటించడంలో ఖచ్చితంగా గుర్తుండాలి. ఎక్కడో శుభ్రంగా లేదు, మనకేం రాదనుకోవద్దు. దయచేసి మీరు తెచ్చుకునే కూరగాయలు కావచ్చు, మాంసం కావచ్చు, ఎలాంటి ఇంటి అవసరాలు కూడా అక్కడ ఆ చుట్టుపక్కల పరిసరాలు మీరు తెచ్చుకునే ఆ షాపుల దగ్గర పరిసరాలు పక్కగా లేకున్నా కూడా ఆ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ అపరిశుభ్రతను చూసినా స్వచ్ఛందంగా దాంట్లో తొలగించడంలో పాల్గొనడం కానీ, లేదా ఆ పంచాయతీ ఆ సెక్రటరీస్ కానీ ఇన్వాల్వ్ చేసేసి వాటిని తొలగించే దాంట్లో కొంచెం పాజిటివ్గా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. అన్న 2 కీలకమైన అంశాలు చెప్పాడు. నరసింహరాముడి హరిదాస్ కాదు, మన హరిభక్తులు కాదు. నేను హరికథ చెప్పడం లేదు, సుదీర్ఘకాలం కూడా చెప్పడం లేదు. మీరు 10 నిమిషాలు ముగిస్తాను. హరికథలాగా సుదీర్ఘం కాదు. అదేవిధంగానే నరసింహరామరెడ్డి మధ్యలో వచ్చి ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు, నీటి గురించి మాట్లాడుతున్నాడు, ఏమన్నా ఒక భావన కలుపుతుందని చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే దానికి దీనికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఈరోజు మనం ఎన్నుకున్న పాలకులు లేదా ప్రజాప్రతినిధులు, లేదా మనం ఓటు వేస్తే అంతో ఇంతో తక్కువ మార్కులతోనో తక్కువ ఓట్లతోనో ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో కీలకం. అధికార పక్షం, ప్రతిపక్షం, గెలిచిన వాడు, ఓడివాడు అంతా కూడా కీలకమైన నేపథ్యంలో ఒక విపత్కరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలు, అటు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ ఒకవైపు అయితే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తున్నాయి అనేది ఒక కీలకమైన అంశాన్ని మనం చర్చించుకోవాలి. ఈరోజు దినపత్రికలు వస్తున్న వార్తలు చూస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ ప్రజాప్రతినిధి కానీ, ఓడిపోయిన కానీ వాళ్ళ అంతరాత్మ ప్రబోధం ప్రకారం లేదా వాళ్లకు ఉన్న మేధస్సు ప్రకారం మాట్లాడకుండా
ఆ రాజకీయ పార్టీలు పంపించిన నోట్ను మాత్రమే చదువుతున్న ప్రజాప్రతినిధులు మనకు స్పష్టంగా ఉన్నారు. మీరు ఏ పత్రికలో చూసుకోండి, ఆ నాయకుడిని తిట్టమని ఒక నోట్ వస్తే అది తిడుతున్నారు, లేదా ఈ నాయకుడిని ఎదిరించమని చెప్తే ఈ నాయకుడు వస్తున్నాయి. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజా పరిరక్షణకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్న నేపథ్యం లేదు ఈరోజు. కనుక ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో భాగంగా రాయలసీమ నీటి హక్కులు అనేది కూడా దీంట్లో భాగమై ఉంది. రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో 42% భూభాగం కలిగి ఉంది. భూభాగం కలిగి ఉండడమే కాకుండా వ్యవసాయయోగ్యమైన భూమి కూడా 42% వ్యవసాయయోగ్యమైన భూమి కలిగి ఉంది. అంటే ఒక 100 ఎకరాలు పొలం ఉందనుకుంటే దాంట్లో కొండలు, కోనలు, అడవులు, రోడ్లు, బిల్డింగ్లు అన్ని పోతే ఒక 70 ఎకరాలు ఉందనుకుంటే అది వ్యవసాయయోగ్యమైన భూమి, వ్యవసాయం పండించే భూమి అనుకుంటే అందులో కూడా మనం 42% ఉన్నాం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ తీసేసిన తర్వాత కూడా మరి దీంట్లో ప్రాజెక్టులు ఎన్ని కట్టారు? సాగునీటి ప్రాజెక్టులు అంటే రాష్ట్రంలో వ్యవసాయయోగ్యమైన భూమిలో అంటే 100 ఎకరాలు రాష్ట్రంలో వ్యవసాయయోగ్యమైన భూమి ఉందనుకుంటే 40% ప్రాజెక్టులు కట్టారు. 40% రాయలసీమ, మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్ర లేదా గోదావరి ఆంధ్ర అనే భాగాలుగా విడదీసుకొని చూస్తే రాష్ట్ర యావరేజ్ 40% ఉంటే రాయలసీమ యావరేజ్ 22% ఉంది. యావరేజ్ కంటే సగంలో ఉన్నాం. మరి భూభాగం ఎంత ఉన్నాం? 42% భూభాగం ఉన్నాం. అంటే మన ప్రాజెక్టులు చాలా తక్కువ కట్టారని అర్థమవుతున్నాం. అదేవిధంగా కట్టిన ప్రాజెక్టు ఫంక్షన్ చేయనట్టుగా ఒక చోట లీకేజ్ ఏదో ఉండి మన బకెట్ నెట్టినట్టుగానే 40% ప్రాజెక్టు నీళ్ళు అందుతూ ఉంటే రాష్ట్ర యావరేజ్ 30% అయితే రాయలసీమలో 9% భూభాగానికి 9% పాడుతున్నాయి. అంటే కట్టిన దాంట్లో కూడా 25% మాత్రమే నీళ్లు పాడుతూ ఉన్నాయి. అక్కడ 40% కడితే 30 యావరేజ్ 30 అంటే 75% బాగానే నీళ్లు పాడుతున్నాయంటే నష్టం జరుగుతున్నదంతా కూడా రాయలసీమలో జరుగుతూ ఉంది. అంటే అర్థమేమి? ఇంతకుముందు హక్కులున్న ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు ఉన్నాయో రాష్ట్ర బడ్జెట్లో పొందపరిచిన 4 ప్రాజెక్టులకు నిర్మాణం 10 ఏళ్ళైనా జరగడం లేదు. దేశం ముందు అక్కడే ఉన్నాయి. పూర్తి చేయాలి, అత్యంత ప్రాధాన్యత చేయాలి. అదేవిధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని చేయకుండా రాయలసీమను నాశనం చేస్తున్నారని చెప్పి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 9వ తారీఖున 10వ తారీఖున విజయవాడ కేంద్రంగా జరిగింది. వెనకబడిన ప్రాంతాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 9వ తారీఖు కార్యక్రమం జరిగితే అది రాయలసీమతో పాటుగా మార్కాపూర్ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో నెల్లూరు ప్రాంతంలో జరిగి ఒక సమిష్టి నిర్ణయం సిపిఐ, సిపిఎం పార్టీ అక్కడికి వచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. 10వ తారీఖు కూడా మీరు ఏదైతే గోదావరి నుండి మరకజంగా ఎత్తిపోతున్నట్టున్నారో ఇది అసంబద్ధం. కింద పాతాళం నుండి పైకి ఎత్తిపోసే నీళ్లు ఎవడన్నా ఎత్తిపోస్తాడా? పైనున్న నీళ్లు ఆపి రాయలసీమకి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అని చెప్పి రామారెడ్డి గారి దగ్గర పోయి మాట్లాడి వచ్చాం 10వ తారీఖు రాత్రి. అదేవిధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టకపోతే మాకు ఊరి వేసినట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చాం. చెప్పొస్తే కూడా అంటే ఒక రాజకీయ పార్టీలు సిపిఐ, సిపిఎం పార్టీ ప్రతినిధులు, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి అక్కడ పోయి మంత్రి గారికి చెప్పొచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని గుడ్డదాఖలు చేస్తూ ముఖ్యమంత్రి గారితో నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఈవోయు లక్ష్మీనారాయణ దేవస్థానం యొక్క రూములు సవాల్కొచ్చినవి అయితే ఇయో బహిరంగ వేలం అని చెబుతూ ఇందులో జి విజయ్ కుమార్ తన వ్యక్తి కోర్టుకు పోయినాడు అని కల్లబొల్లి మాటలు చెబుతూ రూములను వేలం వేయకుండా తనదైన శైలిలో వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతూ కోర్టు ఆర్డర్ వేలం వేయకూడదు అని చూపించకుండా 10 రోజులు సమయం కోరినారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారైన రామచంద్ర మోహన్ గారు ఇలాంటి అవినీతి జరగకుండా మీరే న్యాయం చేయవలసిందిగా ప్రార్థన. ఉన్న 14 షాపులకు గాను 25,000 అడ్వాన్స్గా నెల 7,000 అదేగా పాడారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు.
మీరు సమర్థిస్తున్నారా? లేదు. ఎస్సీ కులాల వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మీరు సమర్థిస్తారా? చైర్మన్ తరఫున నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ మాట అనకూడదు, నేను ఖండిస్తున్నా. సార్ మీ ముందు అన్నప్పుడు మీరు ఒక మాట లేకపోవడానికి కారణం ఏంది? నేను ఇనలేదు అంటున్నా, నా ముందర అనలేదు, నేను ఇనలేదు, నేను లోపల ఉన్నాను. అంటే దళితులు అంటే అంత చిన్న చూపు చూస్తున్నారా మీరు కూడా? లేదు, నేను అనలేదు సార్ అంటున్నాను కదా. నేను ఎవరినైనా అన్నానంటే మీకు రికార్డు ఉంటుంది కదా. ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు సార్? సపోర్ట్ చేసిన సస్పెండ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఏమన్నా మరియు కల్లూరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ ఈరోజు అందరికీ ధన్యవాదాలు. కారణము రీజను ఈ యొక్క కల్లూరు సోడేశ్వర దేవస్థానం సంబంధించిన హక్కుముక్తమైన ఖాళీ స్థలం నందు 33 సెంట్లు ఉత్తర బాగుండు డోనర్ స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరులు లేనందున డోనర్ స్కీమ్ ముందుకొచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మవారిని స్వాధీనం చేస్తామని తెలిపిన ఉత్తర్వు మేరకు వాళ్ళ అగ్రిమెంట్ మేరకు 5 సేమ్ అదేవిధంగా కమిషనర్ వారు కూడా ఉత్తర్వు ఇచ్చినారు. దాని ప్రకారం ఈ యొక్క షాపులు కూడా ఈ ఇంజనీర్ ప్లాన్ ప్రకారం డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి. ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో ఏమో మనకు తెలియదు. వాళ్ళే రెవెన్యూస్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క చైర్మన్ మేము ప్రతిపాదన పంపించి ఉన్నాము, కానీ అవన్నీ రిజెక్ట్ కొట్టినారు. మొత్తం రూల్ ప్రకారం లేదు, ఎక్కడ లేదని. తదుపరి మాకు సీత మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియట్గా 8 కింద నోటీస్ ఇచ్చి సీల్ చేసి ఇమీడియట్గా వేలు పెట్టమని నాకు ఈవోకు ఉత్తర్వు ఇచ్చారు. ఆ పై ఉత్తర్వు మేరకు నేను 30/1/2008 అన్ని షాపులకు 8 కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది. అదంతా 7 రోజులు వాళ్ళు కాల్ చేయకుండా మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్ కూడా మీరు దయచేసి కాల్ చేయండి, చట్టపత్రం పోతుందని చెప్పినాము. వాళ్ళు కాల్ చేయకుండా 12/2/2020 మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ సిబ్బంది, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు, తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది. తదనంతరం ఈరోజు 14/2/2020 ఈ యొక్క దేవస్థాన ఆవరణలో కౌలు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము బహిరంగ బేరం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వారు అంతా గ్రామస్తులు కానీ ఇతర పార్టీలు సహకరించుకొని అందరు సహకరించి ఒక్కొక్క షాపు 7,000 లెక్క నిర్ణయించడం అనేది. ఆ షాపులో 14 మంది కట్టి పాడుకున్నారు. అమౌంట్ కూడా అందరూ కట్టి ఉన్నారు. డిపాజిట్ 25,000. తర్వాత ఈ 14 షాపులకు 14 షాపులకు 98,000 ప్రతి నెల అంటే నెల పద్ధతి ప్రకారం షాప్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా గ్రామ ప్రజల ద్వారా కానీ ఇంకేదైనా ఇప్పుడు సీజపూర్ కింద కూడా కోటి శాంక్షన్ చేసినారు. తర్వాత సింగిల్ టెండర్ వల్ల అది రద్దయిపోయింది. త్వరలో కూడా ఇప్పుడు సహకరించినారు కాబట్టి గ్రామ పెద్దల ద్వారా కానీ అందరి సహకారంతో మీడియా సహకారంతో కూడా ఆ వర్క్ కూడా ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి అమ్మవారి అభివృద్ధికి కానీ ఇక్కడ మేము ముందరనే పేర్లు రాష్ట్ర ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వం రానున్న రోజుల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని 1 సెంటు ఉండేదాన్ని 2 సెంట్లకు అర్హులైన వారికి 2 సెంట్లు ఇవ్వాలని ఒక ఆలోచించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో అలాట్ కాని టిడ్కో గృహాలను కూడా టిడ్కో కట్టబడి మరి కొన్ని ఆక్యుపై చేయని గృహాలు కూడా మన నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ కూడా చేపట్టనున్న దృష్ట్యా మరి కొందరు మన పట్టణంలో ఈ టిడ్కో గృహాలకు సంబంధించి కొంతమంది 500 రూపాయలు చెల్లించి 300 చదరపు అడుగుల ఇంటిని, అదేవిధంగా 50,000 చెల్లించి 365 చదరపు అడుగుల ఇంటిని, అదేవిధంగా 430 చదరపు అడుగుల ఇంటికి 1,000 లక్షల రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. ఆ చెల్లించిన అందులో భాగంగా ప్రభుత్వం దాన్ని 500 రూపాయలు చెల్లించిన వాళ్ళకి రూపాయికి మాత్రమే ఇంటిని కేటాయించడానికి, అదేవిధంగా 50,000ను 25,000కు, 1,00,000
1,50,000కు తగ్గించమని ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా మన పట్టణంలో ఎవరైతే మున్సిపాలిటీకి డబ్బు చెల్లించి ఉన్నారో ఆ చెల్లించిన వివరాలను మీ సంబంధిత వార్డు సెక్రటేరియట్ లో ప్లానింగ్ సెక్రటరీకి అందజేస్తే ఇది ఒక 10 రోజుల లోపల మీరు అందజేస్తే మేము వాటన్నిటిని కూడా పరిశీలించి మరి ఎవరికైతే రిఫండ్ చేయాల్సి ఉందో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వానికి తెలియపరిచి అక్కడి నుంచి నిధులు తెప్పించి మీ ఫండ్స్ ను రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇళ్ల స్థలాలు అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరూ కూడా వారి యొక్క పూర్తి వివరాలను సంబంధించిన సెక్రటేరియట్ లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. సెక్రటేరియట్ లో ప్లానింగ్ సెక్రటరీలకి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు మీ యొక్క సమాచారాన్ని తీసుకుని మాకు మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఎటువంటి అలాట్మెంట్ జరగకుండా మున్సిపాలిటీకి డబ్బు చెల్లించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వివరాలను వార్డ్ సెక్రటేరియట్ లో తెలియజేస్తే మరి దానికి సంబంధించిన ఎలిబిస్ కూడా ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఒకసారి ప్రజలకు మీ సౌకర్యం కోసం తెలియజేస్తున్నాను. నంద్యాల మున్సిపాలిటీ నందు నగదు లేదా డిడి రూపంలో జమ చేయగా పొందిన రసీదు నకలు, అలాగే టిక్కో గృహం మంజూరైనట్లుగా మీకు ఇచ్చిన ఆర్డర్ కాపీ, సదరు దరఖాస్తుదారు ఆధార్ కార్డు నకలు, అదేవిధంగా టిక్కో గృహం కొరకు నంద్యాల మున్సిపాలిటీ నందు జమ చేసిన లబ్ధిదారుని వాటా తిరిగి పొందుటకు దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. దీనికి ఒక నమూనా పత్రం కూడా మీకు మా ప్లానింగ్ సెక్రటరీల ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క సంబంధించిన పూర్తి వివరాలను మేము పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లబ్ధిదారుడు ఈ రిఫండ్ ఏ అకౌంట్ కి అయితే బ్యాంక్ అకౌంట్ కి అయితే జమ చేయాలని కోరుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా మాకు అందజేయవలసి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి మీ దగ్గరలో ఉన్న మీ పరిధిలో ఉన్న వార్డు సెక్రటేరియట్ కార్యాలయానికి వెళ్లి ప్లానింగ్ సెక్రటరీ ద్వారా ఆ నమూనా దరఖాస్తు తీసుకుని అక్కడ ఏదైతే మీకు తెలియజేశామో ఆ వివరాలతోటి మీ అప్లికేషన్ అందజేస్తే దాన్ని పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే బీజేపీ లక్ష్యం. పోలవరం నిర్మాణానికి భారీగా నిధులు అందించిన ఘనత ప్రధానికే దక్కుతుంది. ప్రపంచ దేశాల సమస్యలు పరిష్కరిస్తున్న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే బీజేపీ లక్ష్యమని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు. బనగానపల్లిలో ఊహని విధంగా బనగానపల్లి అసెంబ్లీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండల అధ్యక్షులుతో పాటు 1000 మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. బనగానపల్లి పురవీధుల్లో బైక్ ర్యాలీ ముందు కార్యకర్తలు డప్పులు వాయిస్తూ, పూల వర్షం కురిపిస్తూ కోలాహలం మధ్యలో అభిరుచి మధుకు గజమాలలతో స్వాగతం పలికారు. పురవీధుల్లో కార్యకర్తలకు జోష్ నింపడానికి మండల అధ్యక్షులతో పాటు అభిరుచి మధు చిందులు వేయడంతో కార్యకర్తల కేకలతో మారుమ్రోగింది. స్థానిక సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో వైసీపీకి చెందిన 200 మంది జిల్లా అధ్యక్షులు అభిరుచి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు బీజేపీ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. రైతులు ఆనందంగా అంటే రాష్ట్రం, దేశం అన్నపూర్ణగా మారుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ప్రభుత్వ నాయకుల కోరిక మేరకు పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధులు అందించారని అన్నారు. 2 నెలల్లో పూర్తి చేయడానికి కేంద్రం మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును కాపాడేందుకు విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ నిధులు అందించి తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. విశాఖ రైల్వే జోన్ రావడంతో వ్యాపారపరంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎందరికో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ హవాసాగుతున్నా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. విపక్షాలు ప్రధాని మోదీపై పలు విమర్శలు చేసేవారని, విదేశాలకు అప్పుల కోసం వెళుతున్నారని ఆరోపించేవారని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాల సమస్యలు ప్రస్కడించడానికి ప్రధాని మోదీ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. భారత సరిహద్దులో సైన్యంలా బీజేపీకి ప్రతి కార్యకర్త ఒక సైనికుడని అభివర్ణించారు. స్థానిక నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ యాదవ్, కశెట్టి చంద్రశేఖర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, రమేష్ బాబు, యాదగిరి, రామసుబ్బయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య. టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురం గ్రామానికి చెందిన పుల్లయ్య సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. యూరియా తెచ్చిన తంట. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని చిన్న దేవలాపురం గ్రామంలో యూరియా కోసం టీడీపీ మరియు వైసీపీ నాయకులు ఘర్షణ పడ్డారు. ఘర్షణ నిమిత్తం ఇంటి మీదకి రాళ్లు వేశారు అని వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు కేసు పెట్టారు అని పుల్లయ్య వాపోయారు. గతంలో పొలాల దగ్గర 1-2 సార్లు నన్ను చంపడానికి కూడా మనుషులను పంపించారని, అప్పుడు కూడా పొలం దగ్గర నుండి నేను వచ్చి ఇంట్లోనే కూర్చున్నానని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. మా మీద వారి అరాచకాలు చాలా ఎక్కువ అయిపోయాయని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి వీరు ఇష్టం వచ్చినట్లు గ్రామంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. శివమాలలో ఉన్న నన్ను కొట్టడంతో, నా పైన కేసులు పెట్టడంతో మానసికంగా కృంగిపోయి పురుగుల మందు సేవించినట్లు అన్నారు. ఆత్మకూరు చుట్టూ పరిసర ప్రాంతాలలో పురుగుల మందు సేవించడంతో అక్కడి వారు తెలియజేయడంతో స్థానిక ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న పుల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని, 2-3 రోజుల వరకు ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారని ఆయన సోదరుడు పెద్ద పుల్లయ్య మా టుడే టీవీ ప్రతినిధి ఆంజనేయుకు ఫోన్లో మాట్లాడారు. జగన్ స్వామి నువ్వు చేసిన పనికి చూడు స్వామి, మేము చావాల్సింది వచ్చింది వైఎస్ఆర్ వల్ల. స్వామి మీ పార్టీలో చేరడం మా తప్ప స్వామి. చూడండి స్వామి మా పరిస్థితులు గ్రామాలలో ఎట్టా ఉన్నాయో. బుడ్డరాజ ఎమ్మెల్యే స్వామి చిన్నదేవలాపురంలో శివస్వాములని కానీ చూడకుండా మాలలో ఉండే స్వామిని నన్ను నవీన్ స్వామి, శివుడు స్వామి పగులు కొట్టగా ఈరియా కోసం స్వామి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు స్వామి. టీడీపీ నాయకులు చిన్నదేవలాపురం గ్రామంలో వాళ్ళు ఇబ్బందులు పెట్టి మా మీద అక్రమ కేసులు పెట్టాలని, మేమేదో కొట్టినట్టు వాళ్ళ ఇండ్ల ముందు వాళ్ళే రాళ్ళు వేసుకొని బండలు వలగొట్టుకొని మా మీద అక్రమ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టాలని చూస్తున్నారు స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎస్ఐ స్వామికి పోలీస్ స్వాములకు విజ్ఞప్తి చేయడమేమనగా ఆ రాళ్లపైన ఎవరు ఏలు ముద్రలు ఉన్నాయో చూసుకోమని స్వామి.
స్వామి కొరకంచి శంకరన్న స్వామి, లింగారెడ్డి స్వామి, శివుడు స్వామి, నవీన్ స్వామి మనుషులు పెట్టి నన్ను చంపాలని కానీ ట్రై చేసినాడు స్వామి. నేనేమంటే ఊర్లో ఎవరికి చెప్పుకోలే, చేలకాడ వెంట పడితే కానీ సైలెంట్గా గమ్ముగా ఇంట్లో ఉండి కూర్చునే స్వామి. టీడీపీలో వీళ్ళు చేసే అక్రమాలు చిన్నదేవలాపురంలో ఎమ్మెల్యే స్వామి గారికి అవమానకరంగా ఉంది స్వామి. ఇది అంటే ఎమ్మెల్యే స్వామి పేరు చెప్పి వీళ్ళు నానాక తెలియజేయడం ఏమంటే ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. వీటిపైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాము త్వరలోనే అని చెప్పడం జరిగింది. మరియు జేసీ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జేసీ గారు కూడా వీటిపైన ఇరువురిని కూర్చోపెట్టి ఏ విధంగా ఏంటి అని విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకుంటామని కూడా ఈరోజు నాకు జేసీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే డాక్టర్ మధుసూదన్ రావు గారు డాక్యుమెంట్స్ ఉన్నాయి, బోర సుబ్బారావు దగ్గర కొన్నానని చెప్తున్నారు. మరి బోర సుబ్బారావుకి ఏ విధంగా వచ్చింది అనేది మరి మీడియా మూర్తులకు ఎందుకు డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నారు, మరి వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ని ఎందుకు మీడియా మూర్తుల ముందర పెట్టలేకపోతున్నారు అనేది ఈరోజు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మరి డాక్టర్ మధుసూదన్ రావు గారి కొడుకే చెప్తున్నారంట, నాన్న నాకేదో అనుమానంగా ఉంది, నిజం చెప్పు, నువ్వేమన్నా తప్పు చేశావా, లేకపోతే మన పైన ఈ విధంగా రావడం ఏంటి నాన్న అని చెప్పి సొంతం కొడుకు కోడలే వాళ్ళ మామగారిని స్పందించడం జరుగుతుందంట, వాళ్ళ నాన్నగారిని. అంటే సొంతం ఇంట్లో నీ కొడుకుకే నీ మీద నమ్మకం లేకుండా పోయింది అంటే అర్థం చేసుకోండి. ఈ విధంగా ఎప్పుడు బోర సుబ్బారావు దగ్గర కొన్నానని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు. మరి మీడియా మిత్రులకు ఈరోజు నేను ఏం తెలియజేస్తున్నాను అంటే ఆ బోర సుబ్బారావుకి ఏ విధంగా వచ్చిందని ప్రశ్నించాలని చెప్పి మీడియా మిత్రులను అడుగుతున్నాను. బోర సుబ్బారావుకు దోమల ఓబులమ్మ నుంచి వచ్చిందని చెప్తున్నారు. మరి ఆ దోమల ఓబులమ్మకు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లింకు ఉందా అని నేను అడుగుతున్నాను. 1971లో దోమల ఓబులమ్మ నుంచి బోర సుబ్బారావు తీసుకున్నారంటున్నారు. ఆ దోమల ఓబులమ్మకి ఏ విధంగా వచ్చిందో రికార్డే లేనప్పుడు మరియు సుబ్బారావుకి ఏ విధంగా చెందుతుంది, చెందని డాక్యుమెంట్ తీసుకొని మరి డాక్టర్ గారు ఏ విధంగా ఉంటారు, మరి బోర సుబ్బారావు కాడ 2004లో తీసుకున్న వ్యక్తి ఇప్పటి వరకు ఎందుకు బోర సుబ్బారావుకే అనుభవము ఉండమని చెప్తున్నాను, అనుభవమని చెప్తున్నాను, గుత్తకిస్తున్నాను, అతనే గుత్తంలో ఉన్నారని చెప్పి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే బోర సుబ్బారావు దగ్గర కొన్న డాక్యుమెంట్ ఫేకు. ఎప్పుడైనా వాళ్ళు వస్తే నా మీద పడతారనే భయంతోనే చుట్టుపక్కల ఎవరికి గుత్తకి ఇవ్వకుండా నువ్వు బోర సుబ్బారావుకి ఇచ్చుకొని కూర్చోపెట్టుకున్నావు అనడానికి ఇదే సాక్ష్యమని నిదర్శనమని తెలియదా? మీడియా మిత్రులకి ఈరోజు తెలియజేస్తున్నాను. 2004 నుంచి నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ అనుభవించట్లేదు, ఆ పొలం ఎప్పటి నుంచో మా అనుభవంలోనే ఉంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దొంగగా ఉంటూ నేను అనుభవిస్తున్నానని అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు. మరి బోర సుబ్బారావు దగ్గర తీసుకుంటే మరి అదే బోర సుబ్బారావుకి నువ్వు ఎందుకు గుత్తకిస్తున్నావు ఇన్ని ఏళ్ళగా అంటే ఈడే నీ అబద్ధాలు ఏంటి, నువ్వేంటి అని అర్థమవుతుంది. సొంతం కొడుకే నిన్ను ప్రశ్నిస్తున్నాడంటే, నీ ఇంట్లో నీ కొడుకే నమ్మట్లేదంటే బయట జనాలు ఏ విధంగా నిన్ను నమ్ముతారనేది నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ పోరాటం ఆగదు. ఈరోజు జేసీ గారిని కలిశాను, ఈరోజు కలెక్టర్ గారిని జేసీ గారిని కలిశాను, నెక్స్ట్ సీఎం గారి దగ్గర కూడా వెళ్తాను. ఈ రోజు నుంచి నా పోరాటం ఎక్కడ ఆగదు. ఇంతకు రెండింతలు ముందుకు సాగుతానే కానీ నన్ను ఈ విధంగా బెదిరింపులకు గుర్తు చేసిన, నన్ను భయపడించిన నేను వెనకడుగు వేయనని మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు న్యాయం జరుగుతుందని, నా ముందుకు వెళ్ళడానికి మీడియా మిత్రులందరూ సహకరిస్తారని, నాకు బలంగా నిలబడతారని, నా న్యాయాన్ని మీరందరూ స్వీకరిస్తారని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. మేడం ఒక 2 క్వశ్చన్లు, అంటే మీరు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు రాలేదు, ఈమె ఒక్కటే ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. నా వారసులు అందరూ మీకు కావాలి, నా వారసులను అందరినీ నేను ముందు పెట్టాలి అని మీరు ఒక్క మాట నాకు క్వశ్చన్ వేస్తే రేపు పొద్దున్నే నా వారసులను, నా పేరెంట్స్ను, నా కుటుంబ సభ్యులను అందరినీ మీ ముందర కూర్చోబెట్టి మా పేరెంట్స్ ద్వారా నా వారసులనే మీ ముందర మీరు అడిగే ప్రశ్నలకు నా పేరెంట్స్, నా కుటుంబ సభ్యులందరూ మీకు సమాధానం చెప్తారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మీరు నా పేరెంట్సే కావాలి, నా వారసులే కావాలి అంటే రేపు పొద్దున్నే మిమ్మల్ని మా వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మీకు తెలియజేస్తానని ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి, అది 5 ఎకరాల 60 సెంట్లు అంటున్నారు కబ్జా భూమి. మీరు ఏదో 2
ఎకరాల కోసమే మళ్ళీ ఫైట్ చేస్తున్నారని అంటున్నారు. ఎవరు చెప్పారండి? మన ప్రెస్ మీట్లో ఓకే, మొత్తం ఫైట్ చేస్తే కబ్జా 5 ఎకరాల 60 సెంట్లకు కబ్జా అవుతుంది కదా. ఆమె కత్తి శ్రావణి గారు కేవలం ఏదో 2 ఎకరాల మీదనే ఏదో వేశారు. అయితే మీకు నేను చెప్పింది ఏంటంటే 1956లో ఒక డాక్యుమెంట్లో 5 ఎకరాల 61 సెంట్లో మా డాక్యుమెంట్ పూర్తిగా మీకు మీడియా మిత్రులు చదివితే అర్థమవుతుంది. మా దాంట్లో 2 ఎకరాల 80 సెంట్లు ఉంది. 1966 డాక్యుమెంట్ చూస్తే 2 ఎకరాల 35 సెంట్లు ఉంది. టోటల్గా చూస్తే 5 ఎకరాల చిల్లర ఉంది. ఈ విధంగా నేను ఫైట్ చేస్తున్నాను అనేది డాక్టర్ మధుసూదన్ గారికి క్లియర్గా తెలుసు. మరి ఇది చెప్పకుండా 2 ఎకరాల 80 గారికి ఫైట్ చేస్తున్నాను. రోడ్డు పనులను దగ్గర ఉండి పరిశీలించిన వార్డ్ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ఆదేశాలతో 38వ వార్డు వై.ఎస్.ఆర్. నగర్ నందు అభివృద్ధి పనులు. నంద్యాల జిల్లా స్థానిక 38వ వార్డు వై.ఎస్.ఆర్. నగర్ నందు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఇటీవల రోడ్డు పనిని భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన 15 రోజుల్లోనే వేగంగా రోడ్డు పనిని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారం వచ్చిన కొద్ది రోజుల లోపే వార్డు నందు దాదాపు 2 కోట్ల రూపాయలతో రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. వార్డు ఇన్ఛార్జి తాటికొండ బుగ్గరాముడు రోడ్డు పనులని దగ్గర ఉండి పరిశీలించారు. అంతేకాక ఇసుక, కంకర, సిమెంట్ వంటివి నాసిరకంగా కాకుండా తగిన మోతాదులో వాడాలని కాంట్రాక్టర్కి సూచించారు. న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో వార్డు ఎంతో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది అని వార్డు ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అని ఆయన అన్నారు. ప్రజా సమస్యల వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రహీం. గ్రామ పంచాయతీ ఈఓ సతీష్ కుమార్ రెడ్డి. పార్టీ ప్రజాస్వామ్యం, ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. బొజ్జ దశరథరామిరెడ్డి. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఈవోయు లక్ష్మీ పాణ్యం నియోజకవర్గం కల్లూరు చౌడేశ్వరి దేవి దేవాలయం రూములకు వేలంపాట వేయడం జరిగినది. ఇండ్ల స్థలాల కేటాయింపులకు చర్చలు. మున్సిపల్ కమిషనర్ టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య. డాక్టర్ ముసుగులో కబ్జాలు. కత్తి శ్రావణి రెడ్డి. వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు నందు వేగవంతంగా ప్రారంభం అయిన రోడ్డు పనులు.